హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సద్గురులారా, హిందూ సనాతన ధర్మ ప్రియులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత మన దైనందిన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము 18 అధ్యాయాలు తెలుసుకున్నాము. భగవద్గీత యొక్క మహిమ గురించి తెలుసుకున్నాము. భగవద్గీత పారాయణం చేయటం వలన ఫలితం ఏమిటి అనేది తెలుసుకున్నాము. భగవద్గీత మన దైనందిన అంటే నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా తెలుసుకున్నాము. ఇన్ని తెలుసుకున్న తర్వాత మన కర్తవ్యం ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఇంతదనగా భగవద్గీతను గూర్చిన మహిమ విశేషములను ఎన్నింటినో గమనించాము. ఇట్లు తెలుసుకొనుచు పోవుచుండిన ఇక దీనికి అంతమే ఉండదు. ఎట్లైనా భగవద్గీత ప్రతిభను వర్ణించుటకు 1000 తలలు కలిగిన ఆదిశేషునికైనను తరము కాదు. అది అనంతము. కావున ఏ కొద్ది విషయము భగవద్గీతను గూర్చి తెలుసుకునినను అంత మాత్రము చాలును. దానిచే పరితృప్తి నంది దానిని మనన నిధి ధ్యాసనములు గావించుటకు పూనుకోవలెను అని మనము ఇక్కడ గ్రహించాలి. భగవద్గీత యొక్క అధ్యయనము అంటే పారాయణము పుణ్యమును, అనుష్ఠానమును, మోక్షమును మనుష్యునకు ప్రసాదిస్తుంది. కాబట్టి అధ్యయనము చేయటము మాత్రమే దానితో సంతృష్టి నొందక ఆచరణ యందు కూడా మనము ప్రవేశింపవలెను అని మనము ఇక్కడ గ్రహించాలి. గీత గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే అని అన్నారు. అనునట్లు భగవద్గీత జ్ఞానము గంగా తీర్థమును సేవించి భగవద్గీత జ్ఞానం అనేటువంటి గంగా తీర్థమును సేవించి జనన మరణ రూపమగు ఈ భవబంధమును ఛేదించి వేసుకొనవలయును. ఇదియే మన కర్తవ్యము అని మనము గ్రహించాలి. భగవద్గీతాది సద్గ్రంథములు లభించుట కూడా ఒకనొక పుణ్య విశేషమే అని ముముక్షువులు గ్రహించవలెను. ఎట్లనైనా మనుష్యుడై పుట్టుట, మోక్షమును గూర్చిన జిజ్ఞాస కలుగుట, ఆ మోక్షమునకు దారి చూపు మహాత్ముల యొక్కయు వారి బోధన రూపమైన సత్శాస్త్రముల యొక్కయు పరిచయము లభించుట మహా దుర్లభమని జగద్గురు శ్రీ శంకరాచార్యులు వారు చెప్పి ఉన్నారు. కావున శ్రీకృష్ణ పరమాత్మ యొక్కయు వారి వాణియగు భగవద్గీత యొక్కయు సేవాభాగ్యమును ఈ జన్మయందు పొందినవారు ధన్యులు. అట్లు పొందని వారు శరీరము పతనము కాక పూర్వమే ఆ లక్ష్యమునకై ప్రయత్నింపవలెను. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవలెను. మానవ శరీరము మరలా లభించినది కాదు. శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని భగవత్పాదులు తెలిపినట్లు ఎంతయో పూర్వజన్మ సుకృతముచే ఇట్టి విజ్ఞానవంతముగు జన్మ లభించినది. ఎటువంటి జన్మ? మానవ జన్మ. విజ్ఞానవంతముగు మానవ జన్మ మనకు పూర్వజన్మ సుకృతము వలన ఈ జన్మ ప్రాప్తించినది. కాబట్టి మనకు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే, అవకాశములు చక్కగా ఉన్నప్పుడే జీవిత వసంతమునందే అంటే బాల్య యౌవనములు అందే భగవద్గీతాది సద్గ్రంథములను ఆశ్రయించి
భక్తి జ్ఞాన వైరాగ్యములను చక్కగా అలవర్చుకొని సంసార దుఃఖ శృంఖలమును సంసార దుఃఖమనేటువంటి శృంఖలములు అంటే చేతికి వేసుకున్నటువంటి బేడీలు లాంటివి వాటిని చిన్నాభిన్నము వనర్చి వేయవలను కనుకునే భగవద్గీత యందు ఇహైవ అంటే ఇచ్చోటనే, ఈ జన్మయందే అని భగవంతుడు పెక్కు సార్లు నొక్కి చెప్పుటకు కారణము అయి ఉన్నది. ఈ జన్మయందే వచ్చిన పని పూర్తి చేయవలయుననే భావము. కావున ప్రతిదినము నియమము తప్పక భోజన కార్యమును నిర్వహించున్నట్లే ప్రతిదినము మనము భోజనము చేస్తూ ఉంటాము ఆ సమయం ప్రకారము. అదేవిధంగా భోజన కార్యమును నిర్వహించున్నట్లే సర్వోపనిషత్కారమై సర్వశాస్త్ర సిద్ధాంత సంగ్రహమైనట్టి భగవద్గీత యొక్క అధ్యయనము కూడా అంటే పఠనము కూడా చదువుట కూడా ఒకంత గావించవలెను. ఒకంత గావించుచు దాని భావమును ఏకాగ్ర చిత్తముతో చింతించుచుండవలెను, అంటే స్మరించుచుండవలెను, మననము చేయుచుండవలెను. తాను అర్జునుడననియు శ్రీకృష్ణ పరమాత్మ తనకు బోధించుచున్నారనియు మనఃపూర్తిగా భావన చేయవలెను. అర్జునుడు రథము యొక్క గుర్రపు కళ్ళెములను కృష్ణునకు అప్పగించినట్లు మన జీవిత రథ బాధ్యతను కూడా భగవంతునికే అప్పగించి కర్తృత్వమును వీడి అహంభావమును పారద్రోలి నిమిత్త మాత్రము భవసవ్యసాచిన్ అనునట్లు ఈ సంసార యాత్రయందు కేవలము నిమిత్త మాత్రులుగా వ్యవహరించినచో ఇక దుఃఖమునకు తావెచ్చట ఉంటుంది, బంధమెచ్చట ఉంటుంది. నిరాటంకముగా ఆ కృష్ణుడే మన జీవిత రథమును గమ్యస్థానమునకు కొనిపోగలడు. ఈ ప్రకారముగా భగవద్గీత శ్రవణము చేతను భగవద్గీతోక్త భావానుష్ఠానము చేతను మానవుడు తన జీవితమును సంస్కరించుకుని ఈ జన్మయందే బ్రహ్మానుభూతి పొందవలెను. ఇదే మన జీవిత కర్తవ్యము. ఇదే మానవుని యొక్క జీవిత కర్తవ్యము అని భావించవలెను. తరువాత ఇది మన కర్తవ్యం అనుకున్న తరువాత భగవద్గీత ప్రచారం అనేది చేయవలెను. భగవద్గీత ప్రచారం చేస్తే అది మహాపుణ్యప్రదము అవుతుంది. కానుక భగవద్గీత ప్రచారము గురించి తెలుసుకుందాము. అయితే అంతటితో మన పని పూర్తి కాలేదు. మన కర్తవ్యము మనం తెలుసుకున్నంత మాత్రాన మన పని పూర్తి కాలేదు. తాను గురించి ఇతరులను కూడా తరింపజేయుట మన సనాతన ధర్మము. మన సనాతన ధర్మం ఏంటి? మన గురించే కాకుండా ఇతరుల గురించి కూడా తరింపజేయటము, సన్మార్గములో పెట్టడము అనేది మన సనాతన ధర్మం యొక్క ఉద్దేశము. కనుక స్వయం తీర్థ పరాం స్థారయతి అనున్నట్లు తాను పొందిన పరమానందమును ఇతరులకు కూడా పంచిపెట్టవలెను. మరియు ఏ భగవద్గీతానుసంధానముచే తన అంతఃకరణము పరిశుద్ధము కాగా మనుజుడు ఆత్మానుభవమును పొందగలిగనో అట్టి భగవద్గీతను గూర్చిన పరిచయమును ఇతరులకు కూడా గావించవలెను. ఎందరో ఈ సంసార కోపములో పడి దిక్కుతోచక నానా యాతనలను అనుభవించుచున్నారు. అజ్ఞాన నిబిడ అంధకారమున చిక్కుకొని దారి తెన్నుగానక పెక్కు సంకటములకు పాలగుచున్నారు. వారిని
కాపాడు వారెవరు? వారిని కాపాడేటువంటి వారు ఎవరున్నారు? ద్రవ్య వృద్ధులా, అంటే ద్రవ్యాన్ని ధనాన్ని పెంచుకునేటువంటి వారా? కాదు. వయోవృద్ధుల, వయసు మీరి వృద్ధులైనటువంటి వారా? కాదు. విద్యావృద్ధుల, విద్యను ఎక్కువగా గడించిన వారా? కాదు. జ్ఞానవృద్ధులే వారిని కాపాడగలరు. జ్ఞానము వృద్ధి చెందిన వారే వారిని కాపాడగలరు. ఆధ్యాత్మిక తత్వ కోవిదులే వారిని దరికి చేర్చగలరు. ప్రయత్నపూర్వకముగా భగవద్గీత జ్ఞానమయ ప్రదీపమును తమ హృదయ సీమలందు వెలిగించుకొనిన వారే వారిని సముద్ధరింపగలరు. కాబట్టి సర్వశాస్త్రాల యొక్క సారమగు భగవద్గీతను తాను అనుష్ఠించి ఇతరులచే కూడా అనుష్ఠింపచేయవలెను. ఇది ఒక విధి. తాను పఠించి ఇతరులచే కూడా పఠింపజేయవలెను భగవద్గీతను. ఇది ఏ జ్ఞానదానము, జ్ఞానయజ్ఞము. ఇది ఏ జ్ఞానయజ్ఞము. అన్ని యజ్ఞముల కంటేను జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనదని భగవద్గీత యందు భగవంతుడు తెలిపియే ఉన్నారు. అన్ని దానముల కంటే జ్ఞానదానము ఉత్కృష్టమైనదని శాస్త్రములను వక్కాణించుచున్నవి. అందువల్లనే మనము భగవద్గీతను 1వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు భగవద్గీత మహాబోధన మహాయజ్ఞము అనేటువంటి శీర్షికన చెప్పుకోవడం జరిగినది. ఇప్పుడు వార్యన్య గోమహీవ సస్తిల కాంజానం సర్పిషాం సర్వేషామేవ దానానాం జ్ఞానదానము విశిష్యతే అని చెప్పబడిన ప్రకారముగా జలదానము, అన్నదానము, గోదానము, భూదానము, నివాసదానము, సువర్ణదానము, ఘృతదానము మున్నగు దానములన్నిటికంటేను జ్ఞానదానము ఉత్తమమైనది. కావున భగవద్గీతను తాను పఠించుటయేగాక చేతనైనంత భగవద్గీత ప్రచారమును కూడా చేయవలెను. ఈ ప్రకారముగా భగవద్గీత వ్యాప్తి చేయువాడు తనకు మిక్కిలి ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అంతమున స్వయముగా తెలిపి ఉన్నారు. దీనిచే భగవద్గీత ప్రచార కార్యక్రమము శ్రీకృష్ణునకు అతి ప్రియమైనదిగా తేలుచున్నది. కనుకనే మనము భగవద్గీత ప్రచార కార్యక్రమమును చేయుటలో ప్రతి భక్తుడు, ప్రతి విశుద్ధ భక్తుడు ముందుకు రావలసి ఉన్నది. భగవంతునకు ప్రియమైన కార్యమును ఏల చేయరాదు. తాను బాగుపడి సంఘమును కూడా బాగుపరచినచో లోకమునకు ఎంత శ్రేయస్కరము. కావున ప్రతి గ్రామమందును పట్టణమందును భగవద్గీత సంఘములు ఏర్పడి గీతా భవనములు నిర్మింపబడి భగవద్గీత ప్రచారము విరివిగా సాగుగాక అని మనం కోరుకుందాము. పాఠశాలలందు నిర్బంధముగా భగవద్గీత బోధించబడుగాక అని మనం కోరుకుందాము. ఇంటింటను భగవద్గీత ఘోష ప్రతిధ్వనించుగాక అని మనము కోరుకుందాము. మురళీని స్వనము, మురళీ నిస్వనము ఎల్లవేళల అన్ని చోట్ల వ్యాపించి జనుల కర్ణగోళములు అంటే చెవులలో ఉన్నటువంటి గోళములను పునీతమునర్చి ఆనందమయులుగా వారలను చేయుగాక అని మనము అందరము కోరుకుందాము. భగవంతుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సర్వలోక సృష్టికర్త యొక్క సర్వలోక రక్షకుని యొక్క విష్ణువు యొక్క మహావిష్ణువు యొక్క కృపను మనము పొందుదాము. ఎచట భగవద్గీత ఉండను అచట కృష్ణుడుండును. ఎచట భగవద్గీత ఉండను అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు.
మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఎచట భగవంతుడు శ్రీకృష్ణుడునో అచట విజయముడును మనకు ఎల్లవేళలా విజయం కలుగుతుంది, ఐశ్వర్యము ఉంటుంది, నీతి తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారును భగవద్గీతను లెస్సగా అభ్యసింపవలెను. ప్రతివారు భగవద్గీతను లెస్సగా అభ్యసింపవలెను మరియు ఇతరులకు కూడా బోధింపవలెను. ఇది ఒక కర్తవ్యముగా, ముఖ్యమైన కర్తవ్యముగా, జీవిత కర్తవ్యముగా ప్రతి మానవుడు ఆచరించవలను. భగవద్గీత గంగా ప్రవాహముచే తమ తమ హృదయ క్షేత్రములను పండించుకొని పొలాన్ని మనము దాంట్లో మొక్క వేసి పండిస్తే ధాన్యము పండుతుంది. ఆ ధాన్యం వలన సర్వజీవులు జీవిస్తూ ఉంటాయి. అదే విధముగా మన హృదయాలలో భగవద్గీత గంగా ప్రవాహంచే మన హృదయ క్షేత్రాలను పండించుకొని ధన్యుల మొగుటికై ప్రయత్నింపవలెను. భగీరథ ప్రయత్నము చేయవలెను. భగీరథ మహర్షి కఠినమైనటువంటి ఘోర తపస్సు చేసి దివి నుండి గంగను తీసుకొచ్చాడు భూమికి. అటువంటి భగీరథుడు మనకు మార్గదర్శకుడుగా మనము ఎంచుకొని మనము భగవద్గీత ప్రచారమునకై భగీరథ ప్రయత్నము చేయవలెను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇంతటితో మనము విరమించుకుందాము. రేపు మరొక విషయము చెప్పుకొని మంగళాశాసనముతో మనము ఈ భగవద్గీత బోధనా యజ్ఞము విరమించుదాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జై రామ జై జై రామ, శ్రీకృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్. వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.